వికారాబాద్ జిల్లా దోమ మండలం బడెంపల్లి గ్రామ శివారులో కావలి లాలయ్య అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. అదే గ్రామానికి చెందిన ఒక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారనే కక్షతో ఆమె కుటుంబ సభ్యులు దండెం చెరువు కాలువ వద్ద లాలయ్యపై కట్టెలు రాళ్లతో దాడి చేసి ప్రాణాలు తీశారు. నిందితులు మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టేందుకు ప్రయత్నించగా మృతుని కుమారులు అక్కడికి చేరుకోవడంతో వారు పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దోమ పోలీసులు శనివారం 5 నిందితులు ఈరటి భాస్కర్, అంజులయ్య, శ్రీనివాస్, నరేష్, పద్మమ్మ వీళ్లను అదుపులోకి తీసుకొని వారి నుంచి హత్యకు ఉపయోగించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన పోలీస్ సిబ్బందిని పరిగి డీఎస్పీ శ్రీనివాసులు, సిఐ శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. గ్రామస్తులైన కొంతమంది కొట్టి చంపినని చెప్పేసి ఇది కారణము ఈ లాలయ్య ఎవరైతే వాళ్ళ ఫాదర్ ఉన్నాడు అతను ఈ నేరస్తుల ఒక వాళ్ళ మదర్తో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ మెయింటైన్ చేస్తుందని చెప్పేసి ఈ సమాచారం మేరకు వీళ్ళని ఒక ఊరు బయట కాలువ దగ్గర చూసి ఎట్లయినా గతంలో కూడా 2-3 సార్లు చెప్పినా కూడా వీళ్ళ ప్రవర్తన మార్చుకోవట్లేదని చెప్పేసి ఉద్దేశంతో నేను చంపాలనే ఉద్దేశంతో ఈ 5 నేరస్తులు కట్టెలు రాళ్ళు తీసుకొని అతన్ని కొట్టి చంపడం జరిగింది. ఈరోజు ఈ 5 అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తాం. 5 అంటే సుజాత నేమ్స్ బాగుంటుంది. జనగామ జిల్లా దేవరూపల మండలం పొట్టిగుట్ట తండాలో గుడుంబ తయారీ కేంద్రంపై పోలీసులు మెరుపుదాడి నిర్వహించారు. నమ్మదగిన సమాచారంతో చేపట్టిన తనిఖీలో సుమారు 200 లీటర్ల బెల్లం పానకాన్ని పోలీసులు ధ్వంసం చేయగా 3 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే వారిపై ఉక్కుపాద మోపుతామని ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్ఐ సృజన్ కుమార్ హెచ్చరించారు. ఈ ఆపరేషన్లో పోలీస్ సిబ్బంది గౌస్ పాషా, సత్యనారాయణ పాల్గొన్నారు. ఫోటో ఒక ఫోటో ధర్మపురిలో మానవత్వం మంటగలిసేలా తండ్రి కర్మకాండ ముగిసిన మరుసటి రోజే చుక్కరమ అనే వృద్ధురాలిని ఆమె కొడుకులు కొట్టి ఇంట్లో నుంచి గెంటివేశారు. చేతికి గాయమైన స్థితిలో బాధితురాలు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు హరి అశోక్ కుమార్ సాయంతో ఆర్డీఓకు ఫిర్యాదు చేసింది. తన వద్ద ఉన్న 3 లక్షల నగదు, 6 తులాల బంగారం కూడా గుంజుకున్నారని బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. నిందితులైన కొడుకులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేస్తానని ఆమె పేర్కొంది. నా పేరు రమ, చుక్కరమ. మా ఆయన పేరు నారాయణ, చుక్కనారాయణ. నా కొడుకులు నా భర్త చనిపోయి 11 రోజులు అయింది. పెద్ద కర్మ చేసింది. పెద్ద కర్మ తెల్లారి నన్ను కొట్టి వెళ్ళగొట్టింది. నీకేం హక్కు లేదు ఇంట్లో, నువ్వు వెళ్ళిపో, లేకుండా చంపుతాం అని బెదిరిస్తుంది. నా బిడ్డ ఆడుచుకుంటున్నది. ఇన్ని రోజులు ఏం పెట్టేది. నా బిడ్డ ఆడుచుకుంటే నా బిడ్డ కూడా పెద్ద కర్మకు అంత ఖర్చు, దవాఖాన ఖర్చు అని నా బిడ్డని పెట్టుకున్నది. ఇప్పుడు వాళ్ళని చంపుతానని బెదిరిస్తున్నాడు, నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడు. నాకు రక్షణ కావాలి. నా ఇంట్లో నేను ఉండాలి. ఇప్పుడు ఇల్లు పోయేదాకా నా ఇంట్లో నేను ఉండాలి. ధర్మపురి మండల కేంద్రానికి చెందిన చుక్కరమ. ఈమె భర్త మరణించిన పెద్ద కర్మ కాగానే ఇద్దరు కొడుకులు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టారు. బాగా కొట్టి చేతి కూడా విరిగిపోయింది. పాపం నాకు రక్షణ కావాలి, నాకు పోషణ వైద్య ఖర్చులు కావాలి. అసలు వీళ్ళ భర్త కూడా ఎలాంటి వైద్య ఖర్చులు వాళ్ళ కూతుర్లే పెట్టారు. మరి ఎటువంటి దయనీయ పరిస్థితుల్లో ఆమె ఎలాంటి ఆశ్రయం లేక రాగా మేము ఆమె తీసుకొని ఆర్డీఓ గారు కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో ఆమె ఎస్పీ గారు కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోవాలి, కొడుకులు నాకు పోషణ ఖర్చులు కూడా పెట్టడం లేదు, అసలు దయనీయంగా వేడుకుంటుంది. మరి ఎస్పీ గారు కూడా పిటిషన్ ఇస్తున్నారు వాళ్ళు. అలాగే ఆర్డీఓ గారు కూడా మరి ఈ విషయంలో కేసు నమోదు చేసినారు. ఇది వయోవృద్ధుల సంరక్షణ చట్టం కింద ఈ చుక్క విజయ్, భరత్ వాళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టాలని. అట్లాగే దగ్గరికి వెళ్ళి తీసుకున్న బంగారం
నగలు అవన్నీ కూడా డబ్బులు 3 లక్షల రూపాయల డబ్బులు కూడా వాళ్ళే ఉంచుకున్నారు. ఇంట్లోకి రాణిస్తలేరు. మరి అది తప్పకుండా నాకు రక్షణ కల్పించి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళబట్టి నాకు పోషణ వైద్య ఖర్చులు కూడా వాళ్ళతో ఇప్పించాలని ఆమె వేడుకుంటున్నది. ఆమె అలాగే ఆర్డీఓ మేడం కూడా దరఖాస్తు ఇచ్చింది. ఎస్పీ గారు కూడా దరఖాస్తు ఇద్దామని వెళ్తున్నారు. ఆదిలాబాద్ పట్టణ మాస్టర్ ప్లాన్ విషయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ నగేష్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎయిర్పోర్ట్ మాస్టర్ ప్లాన్ సిద్ధం కాలేదని స్పష్టం చేసిన అవాస్తవాలతో ప్రజలను భయోందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఏఎస్పీ మౌనికను కలిసి వారిపై 420 కేసు నమోదు చేయాలని ఆయన ఫిర్యాదు చేశారు. రాజకీయ లబ్ధి కోసం నకిలీ ప్లాన్లను విడుదల చేయడం సమంజసం కాదని ఆయన డిమాండ్ చేశారు. అక్కడ పట్టదారులు భూములు అమ్ముకుందామంటే కూడా ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పి అమ్మనిస్తుంది. అమ్ముకుందామంటే ప్రాబ్లం వస్తుంది. మరి ఎక్కడ పోతే తెలియదు. వీళ్ళు 1.5 month ముందే ఇగో ఇక్కడ ఇది మాస్టర్ ప్లాన్ అని చెప్పి వీళ్ళు రిలీజ్ చేసి ఇట్లా ప్రచారం చేయడం, ప్రజలను భయాందోళనకు గురి చేయడం, అది ఇక్కడ రాదు, ఎయిర్పోర్ట్ రావాలి. కానీ రాకముందు ఎందుకు ఇది మాస్టర్ ప్లాన్ అని చెప్పి ప్రచారం చేయడం, ప్రజలు ఇది మాస్టర్ ప్లాన్ అని చెప్పి చేసి సర్వే నంబర్స్ ఏదైనా ఉన్న ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి విమానయాన శాఖ మంత్రి ఆడిన స్టేట్మెంట్ ప్రెస్ మీట్లో మరి ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, క్రిస్టియన్ రెడ్డి ఉన్నాడు, రామ్మోహన్ నాయుడు. అది ఇంకా మాస్టర్ ప్లాన్ తయారు కాలేదు. మాస్టర్ ప్లాన్ ఈ నెల 15వ తారీఖు నాడు తయారు చేయడానికి సిద్ధమవుతున్నాం. దాని తర్వాత మనం చేస్తాం అని చెప్తాం. దాంతో ఏమైంది, ఇక్కడ కొన్ని గ్రామాలు అనుకోని ఖచ్చితంగా అంబేద్కర్ మన సోనాలి గారు వీళ్ళు ఏమంటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో అర్ధరాత్రి దుండగులు బరితెగించి ఏకంగా ఏటీఎం మిషన్ ని ఎత్తుకెళ్లారు. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎం కేంద్రంలోకి చొరబడి గుర్తు తెలియని వ్యక్తులు మిషన్ ను వాహనంలో తీసుకెళ్లడం స్థానికంగా కలకలం రేపింది. ఎస్పీ మహేష్ బిగితే సంఘటనని స్థలాన్ని పరిశీలించి నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. డాగ్ స్క్వాడ్స్, వేలిముద్రల నిపుణుల సాయంతో సీసీటీవీ ఫుటేజీలను పోలీసు క్షుణ్ణంగా పరిశీలించారు. ఎస్పీ మహేష్ బిగితే సంఘటన స్థలాన్ని పరిశీలించి నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి 28వ వార్డ్ వాట్సాప్ గ్రూప్ లో సమస్యలపై ప్రశ్నించినందుకు మంతెన మోహన్ అనే వ్యక్తి తనను అసభ్యకరంగా దూషించాడని బాధితురాలు నలిమిల సునీత ఆరోపించారు. దీనిపై 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేయడం లేదని, డీసీపీని కలిసిన ఫలితం లేకపోయిందని ఆమె వాపోయారు. మహిళనని కూడా చూడకుండా అవమానించిన సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఇలాంటి పోస్టులపై పోలీసులు నేరుగా కేసు నమోదు చేయలేరని, న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సీఏ వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కొంచెం మాట్లాడినా సార్ నేను. అయితే చిప్పా మనోహర్ అని చెప్పేసి ఒక అడ్వకేట్ మా వార్డులో పోటీ చేసిరు సార్. పోటీ చేస్తే మేము అంటే దూరం నుండి వచ్చిర్రు కదా, మరి రేపు పొద్దుగాల మన సమస్యలకు ఆయన అందుబాటులో ఉంటాడా, రేపు పొద్దున ఎవరికైనా ప్రాబ్లం వచ్చి రోజు మనం చెప్పుకోవడానికి అందుబాటులో ఉండడు అని చెప్పేసి కొంచెం డిస్కషన్ మాట్లాడినాం సార్. ఆయన గెలిచిండు, అయిపోయింది. రీసెంట్గా ఒక ప్రజాపాలన జరిగింది సార్. ఎప్పుడు 6th రోజు చేసిరు. చేస్తే మేము ప్రజాపాలనలో మాకు చిప్ప మనోహర్ అడ్వకేట్ సార్ ఏం చెప్పారు అని అంటే కౌన్సిలర్ మనకు మంతెన మోహన్, ఒక కల్లూరి మల్లేషు అని చెప్పేసి వీళ్ళిద్దరిని ఏజెంట్గా పెడుతున్నామ్మ, ఏదైనా జరిగినా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మీరు వాళ్ళకి చెప్పండి అని చెప్పేసి చెప్పారు సార్. ఇప్పుడు మాకు ప్రాబ్లం ఏంటిదంటే వాళ్ళకు మాకు పడదు. ఇప్పుడు మీరు వాళ్ళకి చెప్పండి అని చెప్పారు కదా, రేపు మేము ఇప్పుడు మేము వాళ్ళతో మాట్లాడాం కాబట్టి మేము మీకు డైరెక్ట్గా మేము వాళ్ళకి చెప్పుకోలేము, వాళ్ళు మీకు చెప్పలేరు.
మరి మీరు వాళ్ళని ఎందుకు పేర్లు మెన్షన్ చేసిరు సార్? మీరు ఇక్కడ ఉండము, మేము మీకు అందుబాటులో ఉండమమ్మా అని చెప్తే మేము మిమ్మల్ని గెలిపించుకోకపోదాం కదా. ఇప్పుడు మీరు ఎంత దూరం ఉన్నా కూడా మా సమస్యలు మీరు అర్థం చేసుకుంటారని ఇప్పటివరకు ఎవరు మాకు సరిగ్గా సహకరించలేదని మిమ్మల్ని గెలిపించుకున్నాం అని చెప్పి నేను గ్రూప్లో వాయిస్ ఇచ్చిన సార్. నేను ఇస్తే వీళ్ళు ఏం చేసిరు అని అంటే కల్లూరి మల్లేష్, ఈ మంతెన మోహన్ వీళ్ళు డిస్కషన్ స్టార్ట్ చేసిరు సార్. మంతెన మోహన్కి నేను పెట్టిన వాయిస్ రికార్డ్కి కామెంట్గా హగ్ స్టిక్కర్ పెట్టిండు సార్. అట్లా అన్నయ్య అట్లా పెట్టడం కరెక్ట్ కాదు, ఇది గ్రూపు 100 మంది చూస్తాను, మీరు అట్లా పెట్టుడు తప్ప అన్నయ్య అని చెప్పేసి నేను వాయిస్ రికార్డ్ ఇచ్చిన సార్. మళ్ళీ ఇంకోటి అట్లనే పెట్టిండు, మళ్ళీ అది కరెక్ట్ కాదు అంటే మళ్ళీ అట్లనే పెట్టిండు సార్. ఇప్పుడు దీనికి అడ్మిన్గా ఉన్న వాళ్ళు బొంతల శ్రీనివాసు, కోడి సురేష్ ఇద్దరు ఉన్నారు సార్. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, అన్నయ్య ఇట్లా నైట్ టైంలా ఇట్లా నేను మాట్లాడిన వాయిస్ రికార్డుకు ఆయన మాట్లాడేదానికి సంబంధం లేదు, 100 మంది చూస్తున్నారు, కనీసం తప్పైందని కూడా చెప్పట్లేదు నాకు అంటే నా నెంబరే రిమూవ్ చేసిరు సార్. మరి అయినది కూడా చేయాలి కదా, ముగ్గురిని డిలీట్ చేసిరు. వాళ్ళని అప్పటిదప్పుడే ఒక అరగంట లోపల వాళ్ళను యాడ్ చేసుకున్నాడు. ఈ బొంతల శ్రీనుకు ఫోన్ చేసి మాట్లాడితే ఆయన ఏమంటున్నాడు అని అంటే, నువ్వు చేసింది తప్పమ్మ, అందుకే నేను బ్లాక్ చేసినాం, మేము తీసేసినాము అని అంటారు. ఈ మన కౌన్సిలర్ కాబట్టి అన్నయ్య కూడా ఫోన్ చేసినాం సార్, చిప్ప మనోహర్కి ఫోన్ చేసిన. అన్నయ్య వాటిలో ఇప్పుడు మీరు పెట్టిన వీడియోకు నేను మాట్లాడినా కాబట్టి ఇప్పుడు నాకు ఇట్లా హగ్ స్టిక్కర్ పెట్టిండు, అది కరెక్టేనా? మరి మీరు పేర్లు మెన్షన్ చేసారు కరెక్ట్ కాదు కాబట్టి నేను మిమ్మల్ని అడిగిన, మరి ఈయన ఎందుకు అన్నయ్య ఇట్లా హగ్ స్టిక్కర్లు పెట్టాలి, మీరు ఆయన అడగండి అంటే ఆయన కరెక్టే చేసిండు, కరెక్టే మాట్లాడిండు అని చెప్పేసి ఈయన అంటుండు. ఆయన వాటి గురించి మాత్రమే సపోర్ట్ చేస్తారంట సార్. ఇప్పుడు మాకు ఏదైనా జరిగింది ఇట్లా అమ్మాయి కదా సార్, ఇప్పుడు మీరు ఎందుకు రారన్నా నేను మాట్లాడితే నేను వాటి గురించి మాత్రమే మాట్లాడతా, నాకు మీ అందరి గురించి మీ గొడవల గురించి నాకు అవసరం లేదనేసి అన్నాడు సార్. ఆ వాయిస్ రికార్డు కూడా నా దగ్గర ఉన్నది. మళ్ళీ సార్ నేను 1 టౌన్కి వెళ్ళిన, మా గ్రూప్ తరఫున ఒక 2-3 తీసుకొని 1 టౌన్ పిఎస్కి వెళ్ళి, సార్ ఇట్లా సోషల్ మీడియాలో ఇట్లా పెట్టిండు, నాకు ఇప్పుడు ఆ స్టిక్కర్ అట్లా పెట్టడం చేయబట్టి నాకు ఒక 100 మంది ఫోన్ చేస్తాను, నువ్వేదో తప్పు చేసినావు అందుకే సైలెంట్గా ఉంటున్నావు, అందుకే నిన్ను రిమూవ్ చేసిండ్రు అని వాళ్ళు అంటున్నారు. సార్ మరి మీరు కేసు చేయండి అని అంటే 1 టౌన్ పిఎస్కి వెళ్తే సిఐ సార్తో మాట్లాడినా సార్. ఆయన ఏమంటుండు అని అంటే అది కేసు కాదమ్మా అని చెప్పేసి అంటుండు. సోషల్ మీడియాలో అంత అసభ్యంగా అయిన స్టిక్కర్ పెట్టినప్పుడు అది తప్పు అని చెప్పేసి చెప్పాలి, కనీసం మీరు పిలిపించండి బెదిరించండి సార్ అంటే మాకు సంబంధం లేదమ్మా మేము పిలిపియమన్నారు సార్. అన్న తర్వాత నేను డీసీపీ సార్ దగ్గరికి వెళ్ళిన, సార్ ఇట్లా పట్టించుకొని అంటారు సార్, నాకు పరువు అనిపిస్తుంది, నేను మెడికల్ స్టూడెంట్ని, రేపు పొద్దుగాల నాకు ప్రతి ఒక్కరు బయటికి వెళ్తే అక్క ఇట్లా జరిగింది అని చెప్పేసి అడుగుతున్నారు నన్ను, మీరు కొంచెం పట్టించుకోండి సార్ అని డీసీపీ సార్ చెప్తే సార్ స్పందించారు సార్. సార్ అన్నారు కదా, అమ్మ నువ్వు సిఐ సార్ దగ్గరికి వెళ్ళు, చెప్పు కంపల్సరీ కేసు చేస్తారు, నువ్వు సార్ పంపించిందని చెప్పండి అని చెప్తే సార్ నేను 8కి వెళ్ళినా సార్. నేను స్టేషన్కి 10 వరకు స్టేషన్లోనే ఉంచుకున్నాడు నన్ను. అసలు ఏం జరిగింది ఏంటిది అన్నది ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళ పంచాయతీలు చేస్తుండ్రు తప్ప 10 వరకు స్టేషన్లో ఉంచుకున్నాడు సార్. నేను స్క్రీన్ షాట్స్ కలర్ ప్రింట్లు తీసి సార్ మీరు కేసు చెయ్య అన్నారు కదా, డీసీపీ సార్ చేయమని చెప్పిండు అని మాట్లాడితే మార్నింగ్ పిలిపిస్తా అన్నారు సార్. ఇప్పటికి 2 డేస్ అవుతుంది, ఇంతవరకు నన్ను పిలిపియలేదు, వాళ్ళకు చెప్పలేదు. వాళ్ళు అదే విధంగా వాళ్ళు గ్రూప్లో మాత్రం అట్లనే నడుస్తున్నాయి సార్. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో నష్టపోయిన రైతుల సమస్యలపై చర్చకు రావాలని ఎమ్మెల్యే భూపతి రెడ్డికి సవాల్ విసిరిన బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారిని ధర్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వాడి గ్రామంలోని పెద్దమ్మ దేవాలయానికి అనుచరులతో చేరుకున్న దినేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో తోపులాట జరిగింది. చర్చకు రాకుండా అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని బీజేపీ శ్రేణులు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అయినా ఆగలేదు, రైతుల గురించి వచ్చిన ఇందాక, రైతుల గురించి ఇక్కడ దాకా వచ్చిన ఏమైనా నిజంగా నీకు నిజాయితీ ఉంటే ఏమైనా 36 కోట్లు మన పిల్లల కోసం 100 కోట్లు ఆస్తులు సంపాదించుకొని కూడబెట్టుకొని పోతే అది మంచిది కాదు. దయచేసి మేము ఇప్పటికీ చెప్తున్నాం, మేము ఇప్పటికీ కార్యకర్తలము 100 మంది ఉన్నాము, నువ్వు ఇప్పటికీ ఎవరినన్నా పంపించు, మేము డిబేట్ చేయడానికి అభివృద్ధి మీద రెడీ ఉన్నామని చెప్పేసి మేము తెలియజేస్తూ జై భారత్ మాతాకి జై. నా పేరు రుణలవి. గత 6 నెలల ముందు వడగాల వానతో అట్లా 4 ఎకరాలు అట్లా రాళ్లతో నష్టపోయినాం, రాళ్ళు పోయడంతో. మళ్ళీ వరద వచ్చి 15 సార్లు దాకా అంతా బాగుకుంటుండి అట్లా కొట్టుకుపోయి అట్లా నష్టమైంది. ఏదో నామమాత్రంగా వచ్చి ఎమ్మెల్యే గారికి ఏదో అక్కడ నుంచి వచ్చి నామమాత్రంగా వాళ్ళ కార్యకర్తలను కలిసి వాళ్ళతోనే ముచ్చట్టు పెట్టి మరొక రైతుని దగ్గరికి తీసుకొని మాట్లాడింది లేదు, ఏం లేదు.
ఏదో చూసిండ్రు నామమాత్రం పోయిండ్రు. ఇప్పటికి చెక్కులు వచ్చినాయంటారు, ల్యాండ్ బ్లాక్ చేసిండ్రు, చెక్కులు ఇస్తామన్నారు, చెక్కులు లేవు, నష్టపరిహారం లేదు, ఏం లేదు. ఇప్పుడు అదే దాని గురించి ఏ చెక్కు రాలేదు, ల్యాండ్ అయితే బ్లాక్ అయిపోయింది. అది మొత్తం ల్యాండ్ వడ్డేసేటప్పుడు చూపిస్తే ల్యాండ్ బ్లాక్ అయిపోయింది, చెక్కులు వచ్చినాయంట అని చెప్పిండ్రు, మీకు నష్టపరిహారం అందిస్తామన్నారు. వచ్చినప్పుడు అదే మాట మేము ఇక్కడ మేము అడగదలుచుకుంటే మాకన్నా ముందు ఇక్కడ ఉన్న కార్యకర్తలే మమ్మల్ని నోరు మూపిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో మరి మీరే చెప్పండి. కరెక్ట్ అన్న పార్టీ ముఖ్యం కాదు, రైతుకు న్యాయం చేయండి. నేను కోరుకునేది ఒక్కటే, ఎవరైనా ఇవ్వాలి, ఆయన ఉన్నాడు కావచ్చు, రేపు ఇంకో ఎమ్మెల్యే ఉంటాడు కావచ్చు. ఫస్ట్ నువ్వు రైతుకు న్యాయం చేసి రైతుకి ఏం నష్టపోయింది రైతు తరఫున మాట్లాడు. రాగానే నువ్వు ఆడున్నావు కార్యకర్తల పేరు పెట్టి పిలుచుడు కాదు, రైతును పిలిచి రైతుకు నీకేమైందయ్యా, నీదెంత నష్టపోయింది, నీ తరఫున మాట్లాడి నీకు ఒక నష్టపరిహారం చేస్తాము అట్లా చెప్పు. వచ్చినప్పుడు అలా నా కార్యకర్తలు ఎక్కడ ఉన్నారు, నువ్వు ఎట్లున్నారు, వాళ్ళని దగ్గరికి తీసుకొని ఫోటో దిగుతున్నావు. నేను మొన్న ఇక్కడనే గుడిసెల రాజన్న స్వామి ముంగట ప్రత్యక్షంగా అందరు ఉన్నారు, రైతును పిలుస్తలేడు కానీ కార్యకర్తలను పిలుస్తున్నారు. అది కరెక్ట్ ఉంటుందా? నువ్వు ఎవరైనా సరే నువ్వు ఒక హోదాలో ఉన్నావు, మంచి న్యాయం చేయండి, రైతుకు న్యాయం చేసి ఆయనకేం నష్టపోయింది ఆయనకు నష్టపరిహారం చెల్లించండి. అది మంచిర్యాల జిల్లా సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబాపులే దంపతులకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. ఆదిలాబాద్లోని బీసీ స్టడీ సర్కిల్లో పూలే జయంతి వేడుకల సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. విద్య మరియు సమానత్వం కోసం పూలే చేసిన కృషిని కొనియాడుతూ ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేశ ప్రజలందరికీ కూడా మహాత్మా జ్యోతిబా పూలే గారి యొక్క 199వ జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఒక సామాజిక న్యాయం కోసం, అట్లనే విద్య, సమానత్వం ఈ మూడింటిని ఎజెండాగా తీసుకొని మరి ఇలా మహాత్మా జ్యోతిబా పూలే గారు ఆనాడు 199 అయితే జయంతి జరుపుకుంటున్నామో వారి యొక్క 20 సంవత్సరాల లోపలనే వయసున్నటువంటి ఆనాటి రోజుల్లో మరి ఇలా సమాజ నిర్మాణం కొరకు కుల వివక్షను, అంటరాని తనాన్ని నిర్మూలించాలన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఆయన సత్యశోధక్ సమాజ్ సంస్థను స్థాపించారు. ఈ సత్యశోధక్ సంస్థను ఏదైతే ఈ అనగారినటువంటి కులాలు ఉన్నాయో ఈ కులాల యొక్క వెనుకబాటుతనాన్ని తొలగించాలంటే, అంటరానితనాన్ని నిర్మూలించాలంటే ఈ సత్యశోధక్ సంస్థ ద్వారా అనేక సంస్కరణలు తీసుకొచ్చిన భాగంలో అందరికీ విద్య ఉండాలి, విద్యతోటే నవ సమాజం నిర్మాణం జరుగుతుంది, విద్య వల్లనే అందరికీ సమానటువంటి అవకాశాలు దొరుకుతున్నటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో మరి మహాత్మా జ్యోతిబా పూలే గారు మరి సతీమణి ఏదైతే సావిత్రిబాయి గారు వాళ్ళిద్దరి దంపతుల యొక్క ఆశయం ఒకటే. వాళ్ళిద్దరు కలిసి మొట్టమొదటిసారి మరి ఆమె ఒక ఉపాధ్యాయులుగా తయారు చేసి దేశంలోనే బాలికల కొరకు ప్రత్యేకంగా పాఠశాలను స్థాపించినటువంటి భారతదేశంలో గొప్ప దంపతులు, మొదటి దంపతులు మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి. ఇటువంటి గొప్ప వ్యక్తులకు ఇవాళ మనం ఒకటే కోరుకుంటాం. మరి ఇవాళ ఇంత పెద్ద విగ్రహం ఇవాళ ఎప్పుడు ఏర్పడింది? ఇవాళ జ్యోతిబా పూలే పేరుతోటి కేసీఆర్ గారి నాయకత్వంలో బీసీ స్టడీ సర్కిల్లో పేరు పెట్టడం, రాష్ట్రంలో 33 జిల్లాలలో మహాత్మా జ్యోతిబా పూలే గారి యొక్క విగ్రహాలు పెట్టడం, వారి పేరుతోటే విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరు పెట్టడం ఆనాటి వరకు ఏ ప్రభుత్వాలు కూడా గుర్తించలే. ఇలా కేసీఆర్ గారి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి
ఆనాడు కూడా మేము అసెంబ్లీలో డిమాండ్ చేసినాం, తీర్మానం చేసినాం. ఇటువంటి దంపతులకు మరి ఇప్పటి వరకు కూడా మరి వారికి తగినటువంటి ప్రాధాన్యత లేక భారతరత్న ఎందరికో ఇచ్చింది. అని భారతరత్న అవార్డు ఇప్పటి వరకు ఇవ్వాలని చెప్పి తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసింది. నిన్నగాక మొన్ననే తెలుసుకున్న మహారాష్ట్రలో కూడా మరి వాళ్ళు చేసిన వాళ్ళ ప్రభుత్వం కేంద్రంలో ఉంది. నరేంద్ర మోడీ గారు పెద్ద పెద్ద బీసీల గురించి, మహాత్మా జ్యోతిబా పులే గురించి బాగా మాట్లాడతారు. కానీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాకముందు మహాత్మా జ్యోతిబా పులే గురించి మరి ఎక్కడ ఏ విషయాలు కూడా సమాజానికి తెలియదు. ఇప్పటికైనా నిజంగా నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే భారతరత్న అవార్డు ఇద్దరు దంపతులకు ఇవ్వాలని చెప్పి కూడా ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ శాఖ కూడా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇవ్వకపోతే భారతరత్న అవార్డు ఇచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం కూడా చేస్తానని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం కూడా వీరు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే బాగుంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో శనివారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ సరోజనదేవి గంగాధర్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఏ గ్రేడ్ రకానికి 2,389 రూపాయలు, సాధారణ రకానికి 2,369 రూపాయల మద్దతు ధర అందిస్తుందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ధాన్యంలో తేమ 17% మించకుండా, రాళ్లు మరియు గడ్డి లేకుండా నాణ్యత ప్రమాణాలు పాటించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పి మహేష్, డి రాజశేఖర్, కూర మహిపాల్, దొర్ల సంతోష్తో పాటు విడిసి సభ్యులు, గ్రామ ప్రజలు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా ప్రతి గింజ కొనుగోలు చేస్తామని నిర్వాహకులు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. నమస్కారం. ఈరోజు మనం ఈ కాంట్రాను స్టార్ట్ చేసుకున్న శుభపరిణామం. మరి ముఖ్యంగా అనివార్య కారణంలో అందరూ రాలేకపోయినారు. ఉన్న వాళ్ళతో సర్దుబాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా విన్నపం, ఈ తూకం దోకే వాళ్ళకు ప్రత్యేకించి చెప్పడం ఏంటంటే, ఎవరిని కూడా మన వాళ్ళు అనుకోకుండా అందరినీ మన వాళ్ళే అనుకొని లైన్ ప్రకారం జోకుండి, ఎవరికి ఇబ్బంది చేయకుండా, కడుపు నింపుకోండి కానీ కక్కునేదాకా పని చేసుకోకుండా. ఏదైనా తింటే కడుపు నింపుకోండి కానీ కక్కునేదాకా చేయకుండా. ప్రజలు, రైతులు బాగా కష్టపడి వ్యవసాయం చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, ఇక్కడ రైతులు లేనోడు వాళ్ళు లేరు. మరి ముఖ్యంగా ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. మనము ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వేరు, రాష్ట్రం వేరు అయింది కాబట్టి కొన్ని సమస్యలు ఉంటాయి. దాన్ని అధిగమిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈనాడు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుంది. కానీ అందరి సహాయ సహకారాలు ఉంటే ముందుకెళ్తుంది. ఏ ఒక్కడి వలన కాదు. రేవంత్ రెడ్డి వల్ల ఏదో మంత్రం చేస్తే వచ్చే పైసలు లేవు. మనం అందరం ఖచ్చితంగా ఐక్యతగా ఉంటే ప్రభుత్వం కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తుంది. ఒకటి అటు గుంజే ఒకటి ఇటు గుంజే నడవది. చెల్లరా నీళ్ళు ఉంటేనే కూడా బిందె పట్టుకొని పోతాం. ఎండి పింఛన్లకు ఓడిపోతాం. అర్థం చేసుకోండి. ఇప్పుడు కేసీఆర్ పాపం ఎండిపోయిన చెరు. నువ్వు అటు మాట్లాడు, అటు చెప్పండి, అందరికి చెప్పాలా? చెప్పు. దీన్ని అర్థం చేసుకోండి. ఎవడైనా గవర్నమెంట్ దగ్గరికి పోతేనే పని అవుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర అందరు అధికారులు వాళ్ళ అందుబాటులో ఉంటారు. నాలాగా అందరు మొండి ఉండరు. అధికారులు అలా ఇంటి వరనే ఉంటారు కాదు. అధికారులను చేపించుకునే పద్ధతులు ఉంటాయి. గౌరవిస్తే వాళ్ళు చేస్తారు. విలేకరులతో మర్యాదగా మాట్లాడితేనే ఈ వార్తలన్నీ మంచిగా వస్తాయి. 4 అక్షరాలు తప్పు 4 బర్బర్ చేసి రాస్తాం. లేకుంటే ఏదో ఒకటి ఇరికిస్తాం. వెనుకకు దోతి ఊసిపోయింది అని రాస్తాం. బొజ్జెక్కలేడు తెలుగులు అంటాం. ఇట్లాంటివి కాకుండా మనం అందరం కలిసి చేస్తేనే ఈ ఊరు డెవలప్ అవుతుంది. కానీ అందులో ఫోన్లలో పెడుతున్నారు ఈ ఊరు ఎన్నటికీ బాగుపడదని. బాగుపడనోడే ఆ మాట పెడతాం. బాగుపడుతుంది. మనం చేస్తే బాగుపడుతుంది.
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వ గ్రామంలో పీఎం విశ్వకర్మ యోజన లబ్ధిదారులకు జిల్లా ఇంప్లిమెంటేషన్ కమిటీ సభ్యులు సామా రాజేశ్వర్ రెడ్డి కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరించిపోతున్న చేతి వృత్తులకు పునర్జీవం పోసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంతరించిపోతున్న చేతి వృత్తులకు పునర్జీవం పోసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 16 రకాల వృత్తుల వారికి అతి తక్కువ వడ్డీతో 1,00,000 నుండి 3 లక్షల వరకు రుణాలు మరియు 15,000 రూపాయల ఉచిత పనిముట్లు కిట్లను అందజేస్తున్నారని తెలిపారు. ఈ పథకం ద్వారా జిల్లాలో సుమారు 3,500 కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని, లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. తమకు ఉపాధి మార్గం చూపిస్తున్న ప్రధానికి లబ్ధిదారులు వనిత, నవనీత, భార్గవి కృతజ్ఞతలు తెలియజేశారు. ₹1,00,000 లోన్ తీసుకొని సొంతంగా వారి యొక్క ఇంట్లో ఉన్నటువంటి చిన్న ఆఫీస్లో వారి యొక్క కుట్టు మిషన్ ద్వారా జీవనోపాధి పొందాలి. ఇందులో కుట్లు, అల్లికలు లాంటి కార్యక్రమాలు చేస్తూ వారు జీవనోపాధి పొందే అవకాశం ఉంది. ఏదైతే తీసుకున్న ₹1,00,000 లోన్ను తిరిగి సులభ వాయిదా పద్ధతిలో చెల్లించే విధంగా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ₹1,00,000 వాళ్ళు తిరిగి బ్యాంకు కిస్తుల రూపంలో కడితే మళ్లీ 2 లక్షలు లేదా 3 లక్షల వరకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వీళ్ళు సద్వినియోగం చేసుకుని రాబోయే రోజుల్లో వారు ఉపాధి పొందాలని ప్రధానమంత్రి మోడీ గారి ఉద్దేశం. ఆ యొక్క కార్యక్రమం నిర్మల్ జిల్లాలో విస్తృతంగా చేయడం జరిగింది. నిర్మల్ జిల్లాలో దాదాపు 3,500 కుటుంబాలకు ఇప్పటి వరకు పీఎం విశ్వకర్మ యోజనలో ఈ యొక్క రుణాలు వారికి పనిముట్లు ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి మోడీ గారికి వారందరూ కూడా సంతోషంతో ఈరోజు ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి మోడీ గారికి మా తరపున కూడా, జిల్లా తరపున కూడా ఇంత పెద్ద ఎత్తున యూనిట్లు పంపించినందుకు భారతీయ జనతా పార్టీ తరపున కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. భారత్ మాతాకి జై. కరీంనగర్ నగరంలోని జగిత్యాల రోడ్డులో గల గౌరీ శెట్టి కాంప్లెక్స్ లో మియాభాయ్ తనిష్ కు సరికొత్త జ్యువెలరీ షోరూం అట్టహాసంగా ప్రారంభమైంది. టైటన్ రీజనల్ మేనేజర్ వాసు ముఖ్య అతిథిగా హాజరై ఫ్రాంచైజీ ఓనర్ కుటుంబ సభ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ ఓనర్ గౌరీ శెట్టి మేఘన వెంకట్ మాట్లాడుతూ మహిళల అభిరుచులకు అనుగుణంగా లైట్ వెయిట్ డిజైన్స్ మరియు ఆధునిక శైలి ఆభరణాలకు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ప్రారంభోత్సవంతో పాటు అక్షయ తృతీయ సందర్భంగా ఏప్రిల్ 20 వరకు వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లు ఉంటాయని, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరీ శెట్టి, అన్నపూర్ణ, సురేందర్ మరియు బంధుమిత్రులు పాల్గొని నూతన షోరూమ్ ను సందర్శించారు. Please make this grand one to Bengal event for us, please go ahead. Good morning everyone. I'm very happy that all of you made efforts to come here today. Soumya has been very close to my heart. And I'm very thankful to Vasu sir and my in-laws who have made this grand launch possible again, and my husband who's been working day and night to make this happen successfully. Well, a few glitches have been there, but then we are here and we launched it. Please enjoy the great offer and make your purchases. We'll always be there to give you good designs. All the customers, welcome to our store. We are having some lovely collections. Please explore, give your valuable feedback so that we can do better in our future. We recently launched our new collection as well. Sir, madam, outside. Madam, outside. Madam, outside. శుభం భవతు మే సదా దీపలక్ష్మీ నమో నమః. And it's my pleasure to be here on this beautiful activity for me and because I know I met MK 6-7 months back in office, maybe after the హలో కరీంనగర్ లేడీస్, నేను మేఘనా గౌర్ శెట్టి, మియాభాయ్ తనిష్ ఓనర్ అండి. ఈరోజు మన స్టోర్ లాంచ్ అయింది, చాలా గ్రాండ్గా అయింది. మన స్టోర్లో
చాలా లైట్ వెయిట్ డిజైన్స్ ఉంటాయి అండ్ మోడర్న్ డిజైన్స్ ఉంటాయండి. మనం ప్రతి ఫంక్షన్స్కి పెద్ద నగలు వేసుకోలేము, ఇలా చిన్న చిన్న క్యూట్ నగలు కూడా వేసుకోవాలి కాబట్టి మా స్టోర్లో అవి చాలా ఉంటాయి. అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేస్తే చాలా ఎఫోర్డబుల్ అండి. మీరు ఏది కూడా ఎక్కువ ఉంటుందని అస్సలు అక్కర్లేదు. వజ్ర జ్యువెలరీ ఈ మధ్య 2 lakh లోపటే మా స్టోర్లో దొరుకుతుంది. ఇంకొకటి ఆఫర్ వచ్చేసి ఈరోజు లాంచ్ కాబట్టి ప్రతి పర్చేజ్ మీద సిల్వర్ గిఫ్ట్ ఇస్తున్నాము. అండ్ నో మేకింగ్ నో వేస్టేజ్ అండి. మళ్ళీ ఇదే ఆఫర్ నో మేకింగ్ నో వేస్టేజ్ 20వ తారీఖు వరకు పొడిగిస్తున్నాము, అక్షయ తృతీయ రోజు వరకు. అందరూ తప్పకుండా మా స్టోర్ విజిట్ చేయండి, మీ ఫ్యామిలీతో రండి, మా డిజైన్స్ అన్నీ చూడండి. ఎందుకంటే మన లేడీస్కి చాలా నగలు వేసుకోవాలి అని ఉంటుంది కాబట్టి అది మా స్టోర్కే కరెక్ట్. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో చాలా నగలు కొనుక్కోవచ్చు కాబట్టి వచ్చేసేయండి. లొకేషన్ వచ్చేసి భారత్ పెట్రోల్ బంక్ పక్కన జగిత్యాల రోడ్ అండి, వచ్చేయండి.